ఫ్యాక్టర్స్. ఇందులో మొట్టమొదటిది, ఎన్నికలు వస్తే చాలు మన నేతల హామీల వర్షం కురిపిస్తారు. మాకు ఓటు వేస్తే ఏసీ ఇస్తాం, కుదిరితే ఇంటికి 10,000 ఇస్తాం అని ఉచితాలు ప్రకటిస్తారు. కానీ వీటిలో ఎన్ని నెరవేరుస్తారో మీకు తెలుసా? తెలంగాణ రాష్ట్ర సాధన తరువాత గడిచిన 12 ఏళ్లలో శాసనసభ వేదికగా ముఖ్యమంత్రులు, మంత్రులు ఇచ్చిన హామీల్లో సగానికి పైగా ఇంకా కార్యరూపం దాల్చలేదు. తొలి శాసనసభ నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీలో వివిధ అంశాలపై మొత్తం 2,266 హామీలిస్తే కేవలం 1,092 హామీలు మాత్రమే అమలయ్యాయి. ఇంకా 1,174 హామీలు పెండింగ్ లోనే ఉన్నాయి. ఇందులో ఒక్క గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినవే 750 హామీలున్నట్లు శాసనసభ హామీల అమలు కమిటీ వెల్లడించింది. పెండింగ్ హామీలపై అధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చేందుకు హామీల వర్షం కురిపిస్తోన్న పార్టీలు కుర్చీ ఎక్కిన తరువాత పట్టించుకోవటం లేదు. ఒక్కసారి మేనిఫెస్టోలో పెడితే ఆ హామీని నెరవేర్చేలా చట్టం చేయటం సాధ్యమా? ఎస్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది మీకు అర్థమైంది కదా. తెలంగాణ అసెంబ్లీలో ఆయా ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు ఇచ్చిన హామీల్లో 50% అంటే 50% కూడా నెరవేర్చలేదంట. దేవాలయం తెలంగాణ అభివృద్ధికి సంబంధించి, తెలంగాణకి రాష్ట్రానికి సంబంధించి, పరిపాలనకు సంబంధించి కీలకమైన నిర్ణయాలన్నీ తీసుకునేది అసెంబ్లీలో, చర్చ జరిగేది అసెంబ్లీలో, ప్రకటనలు చేసేది అసెంబ్లీలో. అలాంటి దేవాలయం లాంటి చోట దేవుడి ముందు ప్రమాణం చేసినట్టుగా అక్కడున్న స్పీకర్ ముందు ఈ హామీలు ఇస్తుంటారు నేతలంతా ప్రజలను ఉద్దేశించి. ఆ హామీలే నెరవేర్చకపోతే ఇంకెలా? ఇప్పుడు కోర్టులో న్యాయమూర్తి కనుక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ తీర్పు అమలు చేయకపోతే ఎలా ఉంటుందో, పోలీస్ స్టేషన్కి వెళితే ప్రజలకు న్యాయం జరగకపోతే ఎలా ఉంటుందో, గుడికి వెళ్ళిన వాడికి దేవుడు కనపడకపోతే ఎలా ఉంటుందో, ఇప్పుడు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకపోతే అదే రకమైన సిచ్యువేషన్ ఉంటుంది. బహుశా ఇలా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వారి మీద యాక్షన్ కూడా తీసుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా? తీసుకోవచ్చు. దీనికోసం అసెంబ్లీ ఆ హామీల అమలు కమిటీ ఒకటి ఉంది. ఆ కమిటీ ఒక జడ్జితో సమానం, సివిల్ కోర్టుతో సమానం. వాళ్ళు నిజంగా యాక్షన్ తీసుకోవచ్చు, కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకోరు. వాళ్ళు అప్పుడప్పుడు ఈ లెక్కలు చెప్తుంటారు, ఇన్ని హామీలు ఇచ్చారు, ఇన్ని హామీలు అమలు చేయలేదు. ఇప్పుడు కూడా అదే రకమైన డిస్కషన్ తెలంగాణ అసెంబ్లీలో ఇచ్చిన హామీలకు సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్నే కంటిన్యూ చేద్దాం డిబేట్. రాజేష్, ఎస్, ఇప్పుడు పార్టీ